అండి ఇప్పుడు ఫేక్ న్యూస్ చాలా చూస్తున్నాము. అమాయక ప్రజలైతే లాక్డౌన్ అని చెప్పేసి ఈ మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్ మాత్రము ఫేక్ న్యూస్ తోటి చాలా హడావిడి చేస్తుంది. సో దానివల్ల అమాయక ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగానే లాక్డౌన్ వస్తుందా, నిజంగానే ప్రాబ్లమా, లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని చెప్పేసి అప్పట్లో వచ్చిన లాక్డౌన్ తెలుసుకొని మరీ భయపడుతున్నారు. దాని గురించి మీ దగ్గర ఉన్న వివరాలు. ఇప్పుడు మనము లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటే 2020కి వెళ్ళాలి. 2020లో ఎందుకు లాక్డౌన్ చేశారు? కరోనా రావడం వల్ల చాలా మంది, లక్షల మంది కాదు కొన్ని కోట్ల మంది చనిపోవడం జరిగింది. అంటే కరోనా వల్ల లాక్డౌన్ చేస్తే అది ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే ఆ రోగము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రావద్దు, సోకకూడదు అనే విధంగా ఫస్ట్ లాక్డౌన్ చేశారు, సెకండ్ లాక్డౌన్ చేయడం జరిగింది. అది చూస్తే అది న్యాయపరంగా జరిగింది. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంకా ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ కోసము, వ్యూస్ కోసము కొంతమంది ఏం చేస్తున్నారంటే లాక్డౌన్ అని చెప్పేసి లైవ్లు పెట్టేయడము, షార్ట్ వీడియోలు పెట్టేయడము, ఆ వీడియోస్ పెట్టేయడము కొంతమంది ఛానల్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ ఛానల్స్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, వాటిని ఏమిస్తున్నానంటే లాక్డౌన్ అని చెప్పేసి పేదవాళ్ళకి కానీ ప్రజల్ని మాత్రం భయపెట్టకండి. ఎందుకంటే లాక్డౌన్ లో ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది తల్లిదండ్రుల్ని పిల్లలు పోగొట్టుకున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకున్నారు, పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. ఇంకా బాధ నుంచి బయట పడక ముందే మళ్ళీ లాక్డౌన్ అని ఎందుకు తప్పుడు ప్రచారాలు వీళ్ళు మీడియాలో వేస్తున్నారో కొంతమంది ఛానల్స్ వాళ్ళకి కొంచెమన్నా మైండ్ ఉపయోగించి కొంచెము మీరు ఏది వేయాలి ఏది వేయకూడదో అది ఆచి తూచి మీరు వేసుకోండి. అంతేగాని ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయభ్రాంతికి గురి చేయడము, భయపడిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు అయ్యో లాక్డౌన్ చేస్తే మేమేం చేయాలి, మేమేం తినాలి, 3 సంవత్సరాలు అప్పుడు కరోనా టైంలో లాక్డౌన్ చేసి అన్ని పోగొట్టుకున్నాము, అందరినీ పోగొట్టుకున్నాము అని చెప్పేసి ఇంకా ఏడుస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఆ ఏడుపు కన్నీలో ఇంకా ఆగలేదు. తడి ఆరక ముందే మళ్ళీ లాక్డౌన్ అని పుకార్లు. మొన్న డీజిల్ పెట్రోల్ అని చెప్పేసి అదొకటి. కొంతమంది ఛానల్స్ వాళ్ళే ఎవరైతే లాక్డౌన్ అని చెప్పి దాంట్లో వేస్తున్నారో పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వీళ్ళు అలా చేయడం తప్పు కదా. ఎందుకు ఇట్లా చేస్తారు? వేస్ట్ మాటలు అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తారు, ఫేస్బుక్ లో పెట్టేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీరు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు సమాజానికి పనికొచ్చేవే పెట్టుకోండి, మీరు జనాలకి పనికొచ్చేవే పెట్టుకోండి. ఎవరికన్నా ఇప్పుడు మనం ఆడపిల్లల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం, మన వైష్ణవి అలాంటివి పెట్టుకోండి, పర్వాలేదు. కానీ ఇప్పుడు లాక్డౌన్, రేపు లాక్డౌన్, ఇంకా లాక్డౌన్ అయిపోయింది, ఇంకా చచ్చిపోయినట్టే అంటే పెట్రోల్, గ్యాస్, డీజిల్ లేకుంటే లాక్డౌన్ చేసేస్తారా? ఇది ఎక్కడ న్యాయము? ఊరికి అన్ని అబద్ధాలు ప్రచారాలు, అబద్ధాలు, ఫేక్ న్యూస్లే. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి కొంతమందికి సిగ్గు అనేది లేదు. నిజంగా నాకు అంత కోపం వస్తుంది తెలుసా. ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానము? వాళ్ళకి ఎంత వాళ్ళ చాలా పైకి లేకపోవాలంటే ఇలాంటి దరిద్రమైన లాక్డౌన్ గురించి అప్పుడప్పుడు వస్తున్నాయి అంటే అది వేరే విషయము. కానీ మంచి పేరుగా వచ్చిన ఛానల్, శాటిలైట్ ఛానల్స్ కూడా అదే చెప్తున్నా కదా. అంటే న్యూస్ మీద అవగాహన లేకనా, జర్నలిజం మీద సరిగ్గా లేకనా, అవగాహన లేకనా ఇలాంటి తప్పుడు పత్రాలు కూడా జనాలకు మీడియా ఉండేది మంచి తీసుకెళ్ళడానికి ప్రజలు. అలాంటి ప్రజలను కూడా మొక్కదావ చేస్తున్నారు. అంటే మీడియా ఎంత దిగజారిపోవడమే కాదు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏం చిన్న ఛానల్స్ కాదు, నేను చెప్పింది కూడా ఇంకా పేరెందుకని నేను చెప్పట్లేదు అంతే. వాళ్ళు దిగజారడం కాదు, ఇప్పుడు ప్రజల్ని ఒకటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇదేంటంటే ఫస్ట్ వీళ్ళ న్యూస్ లో పెట్టేస్తే అబ్బా మా న్యూస్ పోయింది, మా అందరూ TV9 కంటే NTV కంటే వీళ్ళ న్యూస్ ఛానల్ బాగా పోతుందని చెప్పేసి అన్ని ఫేక్ న్యూస్లే, ఫేక్ వార్తలే అన్ని అవే పెడితే రేపు పొద్దున జనాలు చూసిన వాళ్ళు కామెంట్లు కూడా అలాగే పెడతారు. ఇదేందని చెప్పేసి నాకు తెలుసు ఏ ఛానల్స్ వాళ్ళు ఏం పెట్టారు అందరికీ, మాకే కాదు ప్రతి ఒక్కరికి తెలిసి ఇవి ఇలా పెట్టకండి అని చెప్పేసి నిజంగా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. పెడితే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే కొంతమంది భయపడిపోతున్నారు. ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అరే ఏంటి లాక్డౌన్ అంట, ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు బాధలు మనవ్యాధికి గురవుతున్నారు. ఎందుకు ఇలా జనాల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ప్రజల స్వభావాలతో ఎందుకు మీరు ఆడుకుంటున్నారో నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్లు ఆపండి, ఇలాంటి అబద్ధాల ప్రచారాలు ఆపండి. ఫస్ట్ మీ న్యూస్ లో వేసుకోవాలంటే మంచివే వేసుకోండి, ఇలాంటి మాత్రం తప్పుడు ప్రచారం మాత్రం చేయకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.